ఏటి చూసుకొని ఇంతలా రెచ్చిపోతున్నారు? అసలు మీ ధైర్యం ఏంటి? అర్థం కాదురా బాబు. పాకిస్తాన్ వాళ్ళంట భారత్ మీద చొరబడి ఇళ్లల్లోకి దూరి మరీ లాగి ఒక్కొక్కనే చంపేస్తారంట భారతీయులు. భారతదేశం ఏదైనా చర్యలు తీసుకుంటే యుద్ధం నేపథ్యంలో అసలు ఏం చూసుకుంటారా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు? 25 కోట్ల మంది మీ జనాభా, 150 కోట్ల పైనే మా జనాభా. మీ ఆర్థిక వ్యవస్థ ఏంటి, మా ఆర్థిక వ్యవస్థ ఏంటి? మీ రక్షణ రంగం ఏంటి, మా రక్షణ రంగం ఏంటి? పైగా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి దేశానికి ఏదైనా ప్రమాదం ఉందంటే ప్రాణాలకు తెగించి పోరాడతారు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం మీద తెగబడుతుంటే వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టింది భారతీయులు. మీరు ఈరోజు ప్రత్యేక దేశంగా ఏర్పడ్డారు అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి దేశాన్ని తెచ్చిన తర్వాత మీరు మాకు ప్రత్యేక దేశం కావాలని వెళ్ళిపోయారు. ఈరోజు దేశానికి ఏదైనా ప్రమాదం ఏర్పడితే మేము అంతరం చేతులు కట్టుకొని కూర్చుంటామా? మీరు ఇళ్లలోకి దూరి ఒక్కొక్కరిని చంపుతుంటే మేము చేతగాని వాళ్ళకు చూస్తూ కూర్చుంటామా? ఒక్కొక్క భారతీయుడు ఒక్కొక్క సైనికుల్లో తెగబడతాడు. పాకిస్తాన్ శవాల గుట్టగా మారుతుంది ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే. ఎందుకంటే ఈ దేశానికి ప్రమాదం లేదనుకొని ఇప్పటి వరకు ప్రజలంతా కాముగా ఉన్నారు. ఒకవేళ నిజంగా ఆ ప్రమాదం అనేది ఏర్పడితే మా దాకా వస్తే ఎవ్వడు కూడా కాముగా ఉండడు. మీలా పోస్కోలు మాటలు చెప్పి ఎచ్చు కబుర్లు మాట్లాడి ఏదో ఒకటి చెప్పేస్తే పాకిస్తాన్ గౌరవం పెరుగుతుందని అలాంటి చేతవాత కానీ ప్రగల్భాలు మేము పలకం. దాని సమయం వచ్చినప్పుడు చూపిస్తాం. అందుకని మా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఒక మాట చెప్పాడు. ఒకవేళ పాకిస్తాన్ కనుక అదే పని చేస్తే భారతదేశం తీసుకునే చర్యలు ఊహాతీతం. ఊహించలేరు అసలు మీరు. భారతదేశం ఏం చేస్తుంది, పాకిస్తాన్ ఎలా మట్టు పెట్టబోతున్నాం, ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది. అసలు పెహల్గామ్ అటాక్ జరిగి సంవత్సరం కాబోతుంది ఏప్రిల్ 22కి. ఈ సందర్భంలో పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే మళ్ళీ ఏమన్నా భారతదేశం మీద అటాక్ చేయబోతున్నారా, దొంగ దెబ్బ ఏమైనా తీయబోతున్నారా? మీరు ఎంత చేతగాని వాళ్ళు ప్రపంచం మొత్తం తెలుసు. మీరు పెహల్గామ్ అటాక్ చేశారు, మేము ఆపరేషన్ సింధూర్ చేపట్టాము, వెళ్ళి ట్రంప్ కాళ్ళ మీద పడ్డారు. మీ ఆసిమ్ మునీరు ఎలా ట్రంప్కి దాసోహం అయ్యాడో, ట్రంప్ కాళ్ళు నొక్కి భారతదేశం యుద్ధం ఆపమని చెప్పండి, ఆపరేషన్ సింధూర్ని ఆపమని చెప్పండి అని బ్రతిలాడుకున్న మీరు ఈరోజు మా దేశం మీద చొరబడి ఇళ్లలోకి దూరి మరీ చంపేస్తారంట. అంత సాహసం చేసే దమ్ముందా? వాస్తవానికి అసలు పాకిస్తాన్కి భారతదేశం మీద దండెత్తే అంత దమ్ముందా? అసలు మేము పెట్టిన భిక్షే మీ దేశం. మేము ఆ రోజు మా భారతీయులు సర్లే పోనండి పాకిస్తాన్ అడుగుతున్నాడు కదా మహమ్మద్ అలీ జన్నా ఇచ్చేద్దాం, ఒక వర్గం అంతా అక్కడికి వెళ్ళిపోయి ఉంటారంట, వాళ్ళకి భారతదేశం అవసరం లేదంట, భారతదేశంలో శాంతి లేదంటే వాళ్ళకి ప్రశాంతంగా బ్రతుకుతారంట, పోనిండి ఆ మూలన పోయి అంటే అప్పుడేదో మన జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ ఏదో జరిగింది, ఒప్పించారు, భారతదేశం నుంచి విడిపోయి పాకిస్తాన్గా ఏర్పడ్డారు. ఏర్పడిన తర్వాత మీ బ్రతికేంటో మీరు బ్రతకాలి, మీ దారి ఏంటో మీరు చూసుకోవాలి. మేమేంటంటే మీరు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకులేని మేము అసలు మిమ్మల్ని పట్టించుకోం. మరి మీరెందుకు రాబాయి మమ్మల్ని రెచ్చగొడతా ఉంటారు ప్రతిసారి? ఇప్పుడు సింహం ప్రశాంతంగా పడుకుంది కదా అని చెప్పి దాని చెవు మీద ఒక ఈగ వాలికి ఓ అని జోరు నరుకుతా ఉందనుకో, ఎంతసేపు అని చూస్తుంది సింహం మాత్రం? ఈగను చంపుదామంటే దాని వేట మానేసి ప్రత్యేకంగా అది దాని ఆహారాన్ని సంపాదించుకోవడం పక్కన పెట్టి ఆ ఈగ మీద దృష్టి పెట్టడమే దాని పని కాదు కదా. సరే పెట్టని ఎన్ని రోజులు పెడుతుందని ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటుంది, సమయం వచ్చినప్పుడు టప్మని కొడుతుంది, ఈగ మట్టిలో కలిసిపోతుంది. అసలు చచ్చిపోయిన విషయం కూడా ఈగగా తెలియదు, ఎక్కడుందో కూడా తెలియదు, సింహం పంజాలో ఏం మూల ఉందో కూడా తెలియదు. అలాంటి సింహం భారతదేశం, ఒక ఈగ పాకిస్తాన్. ఆర్థికంగా ఎదిగి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు వచ్చాం. రక్షణ రంగాన్ని బలంగా చేసుకున్నాం, మిత్ర దేశాలతో స్నేహం చేసాం, శత్రు దేశాలని మట్టు పెట్టాం, అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచాం. ఈ 11 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పు ప్రపంచ దేశాల్లో భారత్కు దక్కిన గౌరవం. ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాయో మనందరికీ తెలుసు. ఒక్కడెవడో గిట్టని వాడు చేదుకాయలు కోసాడు కదా అని భారతదేశం గౌరవం తగ్గిపోదు. భారతదేశం ప్రతిభ తక్కువ కాదు, తక్కువ చెయ్యలేడు ఎవడు. పాకిస్తాన్ని ఇస్లాం కంట్రీసే చీకొడుతున్నాయి. ఒరే బాబు మీరు మా దేశంలోకి రావద్దురా ఆయన, మీకు దండం పెడతాం, మా దేశంలోకి వచ్చి అడుక్కుంటారేంట్రా, మీరు మసీదుల్లో అడుక్కుంటారేంట్రా, దారి దోపిడీలకు పాల్పడతారేంట్రా, అక్రమాలు చేస్తారేంట్రా, దొంగతనాలు చేస్తారేంట్రా, మీరు రావద్దురా నాయన అని పాకిస్తాన్కి సంబంధించిన ప్రజల్ని ఎక్కడా కూడా సౌదీ కంట్రీస్ మొత్తం అంటే 54 ఇస్లాం కంట్రీస్ బ్యాన్ చేసి పడేశాయి. మీ టార్చర్ భరించలేమురా మేము అని. అంటే ప్రపంచ దేశాలన్నీ చీకొడుతుంటే ఇంకా మేము యుద్ధం చేస్తాం, భారతదేశంలో ఇళ్లలోకి చొరబడి జనాలను చంపడం. మీరు మమ్మల్ని చంపడం కాదురా బాయ్, ముందు మీరు తినడానికి బొవ్వ ఎత్తుక్కోండి. మీకు తినడానికి తిండి లేదు, పెట్రోల్ ఏమో 450 రూపాయలు అయింది లీటరు, అది కూడా ఒక 1/2 లీటర్ కొడుతున్నారట, 1/2 లీటర్ కొడుతున్నారట, 520 రూపాయలు డీజిల్ చేసేసారు. ఇంకా మీరు యుద్ధం 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 అని ఏం సాధిస్తారా?
భారతదేశాన్ని నాశనం చేద్దామనే మీ కళ, ప్రపంచంలో భారతదేశం పటాన్ని లేకుండా చేయాలనేటువంటి మీ ఆశ కదా, అత్యాశ కూడా కాదు, దురాశ. ఇలాంటి దురాశ పరులు ఎప్పుడూ సక్సెస్ అవ్వలేరు. 25 కోట్ల మంది జనాభా ఉండి 150 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశాన్ని, ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగంలో ఈరోజు దేశంలో అగ్రరాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి పోటీగా నిలబడేటువంటి దేశం మన దేశాన్ని పాకిస్తాన్ ఏం చేయగలదండి? పిచ్చుకది పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా మన వాళ్ళు చేద్దాము అంటే పాకిస్తాన్లో ఉన్న అమాయక ప్రజలు చనిపోతారు అనే ఆలోచన మన దేశానికి ఉంది. ఒక్కసారి కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, దేవుని నమ్ముకున్న ఆ దేశాన్ని చూడు అంటే ఆ ధర్మం ప్రకారం నడుస్తున్నాం కాబట్టి దేవుని నమ్ముకొని ఆ దేశాన్ని మట్టు పెట్టలేకపోతున్నాం. అమాయక ప్రజల ప్రాణాలు, వాళ్ళ ఆర్తనాదాలు. మన ఇరాన్లో చంటి పిల్లలు చనిపోతే మనకి ఎంత బాధేసింది. వాస్తవానికి ఇరాన్ అంత మంచి దేశమేం కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చిత్రహింసలు పెట్టాడు సుప్రీం లీడర్. అలాంటి దేశంలో ఉన్న స్కూల్ పిల్లలు చనిపోతే మనం ఎంతలానో బాధపడ్డాం. మరి పాకిస్తాన్లో ఉగ్రవాదులను మాత్రమే మట్టు పెడతామా? ఒక మిసైల్ వేసామనుకోండి, ఉగ్రవాదులు మాత్రమే చనిపోరు కదా, పేద ప్రజలు కూడా చనిపోతారు. పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేయాలంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలందరిలోనూ మార్పు తీసుకురావాలి. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలన్నింటినీ పేల్చేయాలి. మనం 11 ఉగ్రవాద సంస్థలను లేపేసాం లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ టైంలో. మరి ఇంకెన్ని ఉన్నాయో, ఏం చచ్చారు, మరి వాళ్ళ బతుకుదేరువాదో ఏమో తెలియదు. కానీ ఉగ్రవాదులను తయారు చేసి వేరే దేశాలకు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో పాపం మీద ఫుడ్, ఈ రొట్టెలు ఏవో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. పేదరికాన్ని నేను అవహేళన చేయట్లేదు, కానీ ఆ దేశంలో ఉన్న పేద ప్రజలను ఏం అనట్లేదులే. కానీ ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులను మాత్రం అంటూ ఉన్నా, ఆ దేశ ప్రభుత్వాన్ని అంటూ ఉన్నా. ముందు ఆ ప్రభుత్వం ఆ దేశంలో ఉన్న ప్రజలకు ఫుడ్ పెట్టాలి, తర్వాత భారతదేశం మీద పగ తీర్చుకుంది. కానీ లేరా భయ్, ఆడికి పోద్ది భారతదేశం? ఇప్పుడుందా భారతదేశం? భూమి పుట్టినప్పటి నుంచి ఉంది భారతదేశం. ఇప్పుడుందా హిందూ మతం? భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. అసలు హిందూ మతం ఎప్పుడు పుట్టింది అనేది ఎవరికీ తెలియదు, మా హిందువులకే కంప్లీట్గా తెలియదు. అంతటి చరిత్ర కలిగిన హిందూ మతాన్ని, భారతదేశాన్ని నాశనం చేయడం మీ తాతల వల్లే కాలేదు. మీరేం చేయగలుగుతారా? భారతదేశాన్ని నాశనం చేయాలనుకొని దేశం మీద దండెత్తిన మొఘళ్ళు ఏమైపోయారు? మట్టిలో కలిసిపోయారు. బ్రిటిష్ వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ భారతదేశంతో స్నేహం చేస్తున్నారు. రేపొద్దున మీ పరిస్థితి అయినా అంతే. ఉంటే పాకిస్తాన్గా ఉంటారు, లేదంటే అసలు ప్రపంచ పటంలో లేకుండా అయిపోతారు. అలాంటి పరిస్థితి ఏరి కోరి పాకిస్తాన్ తెచ్చుకుంటుంది. ఎందుకంటే మోదీ అనే అతన్ని రెచ్చగొట్టారనుకోండి, ఎంతకాలం చూస్తూ ఊరుకుంటాడు? మన రక్షణ రంగం ఎంతకాలం చూస్తూ ఊరుకుంటుంది? మన సైనికులు చేతులు కట్టేసింది మన ప్రభుత్వం. ఎందుకంటే పోనీలే పాకిస్తాన్ మన దాయాది దేశం, మనం దయతలిస్తే దేశంగా ఏర్పడింది, ఆ దేశం మీద మనం దండెత్తేదే ఉంది, దాడి చేసేదే ఉంది, అమాయక ప్రజలు చచ్చిపోతారా బాబు అని మన ఆర్మీ వాళ్ళని ఎప్పటికప్పుడు ఆపుతుంది మన ప్రభుత్వం. లేదంటే మన ఆర్మీ వాళ్ళు ఒక్కసారి కన్నెర చేశారనుకోండి, మన 150 కోట్ల మంది జనాభా అవసరంలో మన ఆర్మీ వాళ్ళు వెళ్ళేసేస్తారు, పాకిస్తాన్ లేపేస్తారు. ఆ విషయం పాకిస్తాన్ కూడా స్పష్టంగా తెలుసు. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం అని ధైర్యం తెచ్చుకొని వెనక ట్రంప్ ఉండని వెనక చూసి ఒకసారి నా వెనకే ఉన్నాడయ్యో అని చెప్పి మన మీదకి కొంచెం గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అటు చూసి ఇటు చూసి ఇలా వెనక ట్రంప్ పోయి మోదీ పక్కన ఉంచున్నాడు అనుకో, వామ్మ మాకెందుకు వచ్చిందిరా, మాకు కొద్ది నీళ్ళు ఇవ్వండి, మీకు దండం పెడతాం, మాకు సింధు నది నీళ్లు కొంచెం రిలీజ్ చేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాం అని మళ్ళీ కాళ్ళ బేరానికి వస్తారు. అది పాకిస్తాన్ తత్వం. అంతే తప్ప ఇది మేకపోతు గాంభీర్యమే తప్ప నిజంగా గంభీరమైనటువంటి వ్యక్తులు కాదు. ఈ ఉగ్రవాదులు ఏదో పాకిస్తాన్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి భారత్ని లేపేద్దాం, హిందూ మతాన్ని నాశనం చేద్దాం, లవ్ జిహాద్ అని, ఫుడ్ జిహాద్ అని, ఆత్మాహుతి దాడులని, ఇక్కడున్న కొంతమంది బ్రోకర్ గాళ్ళని, దేశద్రోహుల్ని అడాప్ట్ చేసుకొని మన దేశం మీదే తెగబడుతూ ఉన్నారు. మన దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు, బ్రోకర్ గాళ్ళు, చేతగాని వాళ్ళు, వాళ్ళకంటే దేశానికి ద్రోహం చేసే వెధవల కంటే ఒక రకంగా ట్రాన్స్జెండర్సే మేలు. పాపం వాళ్ళు ఎంత పద్ధతిగా బ్రతుకుతారు. వాళ్ళు ఏదో భిక్షాటన చేసుకుంటారు, వాళ్ళ పని ఉద్యోగం దొరికితే ఉద్యోగం చేసుకుంటారు, పని చేసుకుంటే పని చేసుకుంటారు. అంతేగాని ఇలాంటి దేశద్రోహ కార్యక్రమాలకు పాల్పడరు. నా దృష్టిలో దేశద్రోహ కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళకంటే ట్రాన్స్జెండర్స్ 100 రెట్లు బెటరు. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప దేశభక్తి ఉన్నటువంటి వ్యక్తులు. ఒక రకంగా మన దేశంలో ఆడకే మగకి విలువ ఉంది. ఆ తర్వాత ట్రాన్స్జెండర్స్ ని కొంత గౌరవించరు. ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్స్ ను కూడా గౌరవిస్తాం. మరి ఆడనే మగనే ట్రాన్స్జెండర్స్ ను కూడా గౌరవిస్తున్న మనం ఈ దేశద్రోహులను అసలు గౌరవించకూడదు. నాకు తెలిసి వీళ్ళని అనాలి ఏదైనా అంటే. ఈ ట్రాన్స్జెండర్స్ ని ఎలా అయితే తిడతారో కొంతమంది చేతగాని వాళ్ళు, ఈ దేశద్రోహులను తిట్టాలి. అలా ట్రాన్స్జెండర్ ని ఏం అనకూడదు పాపం. అయితే ఇలాంటి దేశద్రోహులు మన దేశంలో ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా మన దేశానికి ప్రమాదం అయితే ఉంది. అది తీవ్ర స్థాయిలో ఉందని నేను చెప్పలే, కానీ కొంతవరకు మన దేశానికి ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎలా అయితే మాట్లాడాడో, పాకిస్తాన్ లో ఉన్న ప్రతివాడు అలానే మాట్లాడతాడు భారతదేశం మీద. అలా మాట్లాడకుండా భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకుంటే పాకిస్తాన్ నోళ్లు మూతపడతాయి అనేది పెద్ద టాస్క్.
అది ప్రభుత్వం చేయాలి. లేదు అంటే పాకిస్తాన్ లో ప్రగల్భాలు పలుకుతున్నటువంటి లోఫర్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో, నికోలస్ మదురోని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు కదా వెనుజువేలా పిఎం ని ట్రంప్, అలానే పాకిస్తాన్ లో ఉన్నటువంటి లోఫర్ గాళ్ళ మొత్తాన్ని కిడ్నాప్ చేసి ఠాగూర్ సినిమాలో లేపేసినట్లు లేపేస్తే దరిద్రం పోదు. అప్పుడు మళ్ళీ భారతదేశం మీద తిరగబడకుండా ఉంటారనేది నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంట, వీడు మాట్లాడుతున్న మాటల మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.